గోరు చుట్టుపై రోకటిపోటు అన్న చందంగా తయారైంది మట్టి మనిషి దుస్థితి. వరి, పత్తి, మొక్కజొన్న, సోయా, బంతి, చేమంతి ఒకటేమిటి అన్ని పంటల పరిస్థితి అలానే ఉంది. గతేడాది వర్షాభావ పరిస్థితుల్లో ఆశాజనక దిగుబడులతో లాభాలు ఆర్జించిన పూల రైతులకు ఈసారి చుక్కెదురైంది. పెట్టిన పెట్టుబడి దక్కే పరిస్థితి కనిపించడం లేదు. వాయిదా పడ్డ పండుగలు, పతనమైన మార్కెట్, విడతల వారీగా కురుస్తున్న వర్షాలు వెరసి చేతికందిన పంటను నాశనం చేస్తున్నాయని ఖమ్మం జిల్లా పూల రైతులు వాపోతున్నారు. అల్పపీడనానికి అనుబంధంగా నిష్క్రమిస్తున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలు ఆరుతడి పంటలకు ఊతమిచ్చిన ఉద్యాన పంటలను మాత్రం దెబ్బతీస్తున్నాయి. ప్రధానంగా పూదోటలు తడిచి ముద్దవుతున్నాయి. పండగల సీజన్ను సొమ్ము చేసుకుందామనే ఉద్దేశంతో అలవాటుగా ఉద్యాన పంటలు పెట్టిన ఖమ్మం రైతులకు వాన రూపంలో గండం ఎదురైంది. నిరుడు రాష్ట్ర సర్కారు బతుకమ్మ సంబరాలను అధికారికంగా నిర్వహించడం, వినాయక చవితి, కార్తీక మాసాలు వరుసబెట్టడం వల్ల బంతి రైతులు లాభాలార్జించారు. కారం బంతి, చామంతి, బంతి రకాలకు పెద్ద మొత్తంలో గిరాకీ పెరగడం వల్ల సాగుదారులు ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఈసారి పూదోటలు కోతకొచ్చాక వర్షాలు ముంచెత్తడం వల్ల దిగుబడులు నిలిచే పరిస్థితి లేదని కర్షకులు వాపోతున్నారు. మరోవైపు స్థానికంగా మౌలిక వసతుల కొరత కూడా తమ పాలిట శాపమైందని బంతిపూల రైతులు దిగాలు చెందుతున్నారు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల, పండగలు, ఫెస్టివల్స్ లేట్ రావడం వల్ల, వినాయక చవితి ఒక నెల వెనక్కి పోవడం వల్ల ఫ్లవర్స్ మొత్తం ఆల్మోస్ట్ ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలంలో వచ్చేసి దగ్గర 30 నుంచి 50 ఎకరాలు బంతి తోటలు వేయడం జరిగింది. రైతులందరూ పూలు 10 నుంచి 25 రూపాయల లోపు ఇప్పటి వరకు పండగ కంటే ముందు ఏ ఫెస్టివల్ లేకపోవడం వల్ల ఖరీదులు కూడా చాలా తక్కువ జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడున్న పూలు 70% డ్యామేజ్ జరిగింది. కోసి బయట పారబోసాం. నేను వచ్చేసి దగ్గర ఒక ఎకరం తోటలో 10 నుంచి 15 క్వింటాలు కోసి బయట పారబోసాను. ఇప్పటి వరకు ఉన్న మార్కెట్లు ఎక్కడ కూడా విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, ఇటు భద్రాచలం ఏరియాలో అడిగిన 10 నుంచి 15 రూపాయలు. హైయెస్ట్ మా అయితే మంచిగా ఉన్న ఒక్క రోజు మొన్న శ్రావణ శుక్రవారం లాస్ట్ 4వ శుక్రవారం రోజు 30 రూపాయలు మార్కెట్ పలికింది. ఇక్కడ లోకల్ పూలు అక్కడ ఉండటం వల్ల ఖరీదు అనేది ఎక్కడ కూడా లేదు. ఈ సంవత్సరం గతంలో ఎన్నోసార్లు చెప్పాము ఈ ప్రభుత్వానికి, ఇక్కడున్న పాలకపక్షానికి, మార్కెట్ కమిటీ చైర్మన్లకి ఖమ్మంలో మార్కెట్ ఏర్పాటు చేయమని. ఇంత మటుకు దాని గురించి ఏమీ లేదు. ఈ ఏడాది ఒక్క రఘునాథపాలెం మండలంలోనే దాదాపు 100 ఎకరాల్లో బంతి, చామంతి, కారం బంతి రకాలను సాగు చేశారు. ఎకరాకు దాదాపు ₹1,00,000 వరకు వెచ్చించారు. పూదోటలన్నీ ఆశాజనకంగా పూశాయి. దిగుబడులు వచ్చే నాటికి మార్కెట్ కుదేలైంది. నిరుడు ఇదే సమయానికి 70 నుంచి 120 రూపాయలు అమ్మిన కేజీ బంతిపూలు ప్రస్తుతం 10 నుంచి 20 రూపాయలకు మించడం లేదు. ధరలేక గొల్లుమంటున్న రైతుపై వాన మరో వేటు వేసింది. పూలపై చేరిన చినుకులతో కొమ్మలు బరువెక్కాయి. వేరు వ్యవస్థ బలంగా లేని మొక్కలు ఎక్కడికక్కడ పడిపోతున్నాయి. కోసిన పూలు 3-4 గంటల్లోనే కుళ్ళిపోతున్నాయని ఉద్యాన రైతులు వాపోతున్నారు. విజయవాడ బ్యారేజ్ పక్కన తీసుకొచ్చాను సార్. 3 రూపాయలు సార్ ఖరీదే. ఖర్చు ₹1 పడింది. 4 రూపాయలు మొత్తం. ఎకరన్నర వేసాను సార్ నేను. నారు ఖర్చే ఒక 50,000 చిల్లర వచ్చింది సార్. నాకు పెట్టుబడి ఒక 50,000 వచ్చింది సార్ నాకు. ఇప్పటికి వర్షం వల్ల అసలు పువ్వు కొనే పరిస్థితి లేదు. అంత డ్యామేజ్ కింద పడిపోయింది. దాని పరిస్థితిలో గవర్నమెంట్ ఆర్థిక సాయం ఏమన్నా మాకు. అంత వర్షం వచ్చింది. వర్షం వచ్చి చాలా నష్టపోయింది సార్. పువ్వు కొనే పరిస్థితి లేదు సార్. అది పరిస్థితి మాది. ఇప్పుడు రైతు బజార్లు కూడా కొనే పరిస్థితి లేదు. తీసమైన పూలు కుండి తోటలో పోయాల్సి వచ్చింది సార్. కింద నిలబెట్టినా కానీ ఆగే పరిస్థితి లేదు. ఇప్పుడు పువ్వు బరువు అయ్యి పూసింది. రోడ్డు కాడికి వచ్చినప్పుడు తినకుండా అయిపోతుంది. ఇదంతే రాశలు అయిపోయినాయి మా బతుకు. అందని ఉద్యాన అధికారుల సూచనలు, అందుబాటులో లేని మార్కెట్ వల్ల ఈ ఏడాది పెట్టుబడులు తీరడం కూడా గగనమేనని బాధితులు వాపోతున్నారు. పెట్టుబడి రాయితీని పెంచాలని ఉద్యాన శాఖను వేడుకుంటున్నారు. మాది బంతి వినాయక చవితి దృష్టిలో పెట్టుకొని బంతి వేయడం జరిగింది. ఈ వర్షాల వల్ల బాగా పంట దెబ్బతిని అనుకున్న దిగుబడి రాలేకపోయింది. పెట్టుబడిలో బాగా అవుతున్నాయి. తర్వాత దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది. వేసినామండి. మొత్తం 50,000 దాకా పెట్టుబడి అయింది. వర్షాల వల్ల ఈ అంత నేల ఇది పూలో నీళ్లు నిలవ ఉండి కింద పడిపోయి డ్యామేజ్ అయింది అనమాట. మార్కెట్ పొజిషన్ చూస్తే చాలా డల్గా ఉందండి. 10-20 రూపాయలకి అడుగుతారు వాళ్ళు. దానివల్ల మాకు ఈ సంవత్సరం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడదు అనమాట. ప్రభుత్వం రాయితీ అంటారు కానీ మరి పూర్తిగా కొద్దిగా సహకారం అందిస్తే కొద్దిగా బాగుంటుంది అనుకుంటున్నాం. 8,000 రూపాయలు ఎకరానికి అంటారు. మరి దాన్ని కొద్దిగా పెంచితే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. అది కాకుండా ఖమ్మంలో కూడా పూల మార్కెట్ ఒకటి రైతులకి ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. అధిక వర్షాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలంటున్న ఉద్యాన రైతులు ఖమ్మం పట్టణంలో ఓ పూల మార్కెట్ను ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.